నువ్వు చాలా గట్టుడివిరా. ఆడికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడెప్పుడు తోడే కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తోడు లేకుండా వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో. ఇప్పుడు నాకు కొత్త భయం పట్టుకుంది. గౌరీ బతికి ఆడికి ఏమైనా అయితే అయోమయమే. ఆడు బతికుండి గౌరీకి ఏమైనా అయినా చేతులు కాళ్ళు ఆడట్లేదురా. ఒకప్పుడు నువ్వు ఒక ఆడది నూతిలో పడింది, ఎవడో కాపాడినోడు లేడు, ఏమైపోయిందో తెలియదని చెప్పావు కదా. ఆమె పేరేంటి? అక్కమ్మ? ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గలేకపోతున్నావు తెలుసా? భయం వల్ల. అంతా నేనే. పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు. ఆడి పుట్టకి ఏదైనా అర్థం ఉందంటే అమ్మ అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా? అదిగో దానివల్ల వచ్చిన భయం. ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళకన్నా కళ్ళల్లో ఒత్తులెట్టుకునే వాళ్ళే ఎక్కువ. బతకాలనే కోరిక, ఎదగాలనే ఆశ. భగవంతుడు ఒక్కోళ్ళకి రాత రాస్తాడు, ఒక్కోళ్ళకి కోత కోస్తాడు. రాత నీకు రాశాడు, కోత ఆళ్ళకి బిగిల్చాడు. అయినా వాళ్ళు తగ్గలేదు, జెండా పెట్టారు. ఆ జెండా తెచ్చిన వాళ్ళు కోటిసార్లు పుట్టేవాళ్ళు కాదు, కోటిసార్లు చచ్చేవాళ్ళు కాదు, కోటికొక్కసారి పుట్టేవాళ్ళు. చూడు సత్యరంగయ్య, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. అది వాళ్ళ ఆత్మగౌరవం అంత ఎత్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావు? నీకు కూతురుందన్న విషయం తెలుసా? తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా? ఆ జెండా పెట్టిన వాళ్ళే పెంచారని తెలుసా? మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకుని తిరుగుతావో తలెత్తుకుని తిరుగుతావో ఆలోచించుకో. మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నావు, పైకి చెప్పలేకపోతున్నావు. ఏదో గట్టిగా నలుగుతానే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నాన్న వచ్చేస్తాడు.
మనసులో దాచుకున్న విషయాన్ని గొంతు దగ్గర పెట్టి చంపేస్తా. ఒకప్పుడు జరిగిన దానికే తలకిందులో కూర్చుంటే ఇప్పుడు దాన్ని జనంలో పెట్టి నన్ను ఈగలోకి లాగేద్దామన్నా. ఎక్కడ పెరుగుతుంది అది? ఆ పార్టీయోడు మీ జనాల మధ్య పెరిగిందని చెప్పాడు. ఏ జనాల మధ్య పెరిగింది అది? పదికి పర్రకి సిగ్గు ఎగ్గు లేకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పెరిగిందా? నేను ఇలా కాదే, పుట్టుకు నుంచి పుట్టుకి సంక్రం చేసి వదిలేద్దయ్యావు. శీలాలు పోగొట్టుకుని కూడా ఎలా తిరుగుతారో చూస్తా. ఇక్కడి నుంచి కదలం. ఇదెవరో తెలుసా? దీని పుట్టుగడ్డ తెలుసా? అసలు ఎవరనుకుంటున్నారు ఇది? ఆ సత్యరంగయ్య గాడికి పుట్టింది ఇదే. అలా చూస్తారంట్రా? దీనమ్మ, దీని పుట్టుక, దీనిది అన్ని తేడాలి. అన్ని తెలిసినా మీకు ఇంకా బుద్ధి రాదురా నా కొడకల్లా. ఇదిగో ఈ గౌరీ, దీన్ని రేప్ చేసి చంపిద్దామండి. ఆ సత్యరంగయ్యే. ఇదిగో వీడన్న ఉన్నాడో సచ్చాడో తెలీదు. వాణ్ణి కూడా ఈ పార్టీకి ఆ సత్యరంగయ్య చంపేసుంటాడు. వాడింకా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పటికైనా తెలుసుకోండి రా, నిజమేంటో తెలుసుకోండి. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎక్కడ ఆపాలో కూడా తెలియట్లేదు.